99 భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను ప్రవల్లిక. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మా ప్రవల్లిక. గురుగారు, ఇప్పుడు వచ్చే అమావాస్య శుక్రవారం అమావాస్య, రేవతి నక్షత్రం చాలా విశిష్టమైనది అని చెప్తూ ఉంటున్నారు. అసలు అమావాస్య అంటే మనకి ప్రతి నెల వచ్చేది, అది రేవతి నక్షత్రము శుక్రవారం అంటున్నారు. దాని ప్రాముఖ్యత, దాని విశిష్టత ఏంటో మనకి శాస్త్రంలో, మంత్రశాస్త్రంలో ముఖ్యంగా అమావాస్య ఆదివారం వచ్చిందనుకోండి, చాలా ప్రాముఖ్యత మంత్రతంత్ర శాస్త్రాలకి. అలాగే మనకి ఆదివారము అమావాస్య ఒక మూలా నక్షత్రం వచ్చిందనుకోండి, ఆ రోజు మంత్రతంత్రాలన్నీ కూడా మనకి పట్టు వస్తాయి. సో అలా శనివారము అమావాస్య వచ్చినప్పుడు నృసింహతంత్రం పారుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆదివారం అమావాస్య ఉన్న రోజున తెల్ల జిల్లేడు ఆర్కం చెట్టు, తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి మంత్రోక్తంగా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ నియమాల ప్రకారం ఆ వేరును తీసి ఆర్క గణపతిని, ఈ యొక్క తెల్ల జిల్లేడు వేరుతో ఉన్నటువంటి వినాయకుడిని తయారు చేసి విగ్రహాన్ని, అది మనకి పూజ చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయన్నారు. అలాగే అప్పుడే మనకి తెల్ల జిల్లేడు వినాయకుడు ఆ మధ్యకాలంలో తెగ అమ్మేవారు, తోటలు పెంచేసేవారు ఏకంగా. అలాగే గురుగీతలో, గురు చరిత్రలో సాక్షాత్తు మన జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారే చెప్తారు. ఏమని చెప్పారు? అమావాస్య గురువారం రోజున దేవతల్ని ఆదేశించాడు ఆయన. భీమా అమరజా నదిలో గాణగాపురంలో మొత్తం అందరూ కూడా అష్టతీర్థాలలో స్నానం చేయండి. స్నానం చేసినట్లయితే మీకు వరుస పెట్టి మీ యొక్క పాపనాశన తీర్థం అని ఉంటుంది. అక్కడ చేసినటువంటి వాళ్ళకి కుష్టు వ్యాధి కూడా తొలగిపోయినట్టు గురుచరిత్రలో ఉంది. అలా శంకుతీర్థం, అలా అన్ని తీర్థాలు గాణగాపురంలో అష్టతీర్థాల్లో చేయమని స్వామివారే డైరెక్ట్ చెప్పారు. అలా ఈ యొక్క మంత్రతంత్ర శాస్త్రంలో శుక్రవారము అమావాస్య రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రము బుధుడికి చెందింది. ఆ బుధుడికి చెందినటువంటి ఆ నక్షత్రము మీనరాశిలో ఉంటుంది. అది గురుడి యొక్క రాశి అది. కాబట్టి అమావాస్య శుక్రవారం అనేటటువంటిది, శుక్రుడు మనకి దానికి అధిపతి. కాబట్టి ఈ మూడు తిథులు వెరీ పెక్యులర్గా వస్తాయి. సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది ఈ కాంబినేషన్. ఎప్పుడైనా సరే ఆదివారం అమావాస్య, అలాగే మంగళవారం అమావాస్య, శతభిష నక్షత్రం ఆ రోజున కనుక చేస్తే ఆ రోజున పుట్టిన అమ్మాయిని కూడా, అది సినిమా తీసే చిరంజీవి గారు సినిమా తీశారు, ఖైదీ సినిమాలో విషం ఉంటుంది కదా, విషం తింటే ఒళ్ళంతా విషం అవుతుంది. అట్లా ఆ నక్షత్ర కాంబినేషన్లో పుట్టినటువంటి వాళ్ళకి చాలా పవర్ ఉంటుంది. అటువంటి వాళ్ళని తట్టుకోవాలంటే వాళ్ళకంటే ఎక్కువ పవర్ ఉన్న వాళ్ళని చూసి పెళ్లి చేయాలన్నమాట. అలా కొన్ని నియమాలు పెట్టారు. ఇదేమిటంటే, ఈ రేవతి నక్షత్రం శుక్రవారము అమావాస్య రోజున మనం చేసినప్పుడు ఎవరైతే చాలా అప్పుల బాధలతో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో, మనం ఎంత పని చేసినా సరే మనకి డబ్బులు కలిసి రావట్లేదండి, ఉద్యోగంలో ప్రమోషన్స్ లేవు, ఎదుగుదల లేదు, కేవలం ఆర్థిక పరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అటువంటి బాధలన్నీ కూడా మనకి తొలగిపోతాయి ఈరోజు పూజ చేయడం వల్ల. ఈరోజు మరి ఎవరికి చేయాలి అని అంటే, మహాలక్ష్మి తల్లికి. ఏ మంత్రంతో చేయాలి అంటే, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఇది మహాలక్ష్మి తంత్రశాస్త్రంలో దీన్ని మించినటువంటి మంత్రం ఇంకోటి లేదు. ఓం శ్రీం నమః అని చేయొచ్చు, ఓం మహాలక్ష్మీ నమః అని చేయొచ్చు, ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అని చేయొచ్చు, ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః అని చేయొచ్చు. అందరికీ కామన్గా ఇప్పుడు కామన్ మంత్రం అయిపోయింది ఓం శ్రీమాత్రే నమః. ఎవరిని చూసినా సరే ఏం చేస్తూ ఉంటారు? ఓం శ్రీమాత్రే నమః. అది మహాపండితుల కోడ్లాగా అయిపోయింది అనమాట. సో అదైనా అమ్మవారికి చెందుతుంది. సో ఆ రోజున మనము ఈ యొక్క కలువలతో, తామర పుష్పాలతో ఆ అమ్మవారికి కనుక చేసినట్లయితే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారిని ఆరాధించినట్లు. అంటే మహాలక్ష్మి తల్లి గ్రౌండ్ స్టేట్లో ఉంటే, కమలాత్మిక అమ్మవారు ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్నటువంటి తాంత్రిక దేవత ఆమె. ఆ తల్లిని మనం కమలాత్మిక అమ్మవారిని పూజించినటువంటి ఫలితం మనకు వస్తుంది. కాబట్టి ఏమండి,
నాకు అప్పులు ఉన్నాయండి అనేటటువంటి వాళ్ళందరూ కూడా అప్పులు ఖచ్చితంగా తీరిపోతాయి. ఇందులో ఏమాత్రము డౌటే లేదు. అలాగే మరి ఈ సంవత్సరంలో ఈ ఒక్కరోజు అంటే మనము డిసిప్లిన్డ్గా చేయాలి. ఎలా అంటే అది నమ్మకం కూడా ఉండాలి. ఆ తిథి రోజున ఆ మహాలక్ష్మి తల్లి క్రియాశక్తి కాబట్టి ఆ క్రియాశక్తి ఏం చేస్తుందంటే ఎంతసేపు కూడా మనల్ని పని చేయమని క్రియేటివ్ ఐడియాస్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు అమ్మవారిని మనం పరాశక్తి అంతా ఒకటే, మహాలక్ష్మి తల్లి అంతా ఒకటే. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా చేస్తాం. ఇచ్ఛాశక్తి అంటే సంకల్పం కలుగుతుంది, దానికి సంబంధించి ఈ బిజినెస్ పెట్టాలి అనే సంకల్పం. ఓం సర్వచైతన్య రూపాం తామాధ్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యోనః ప్రచోదయాత్ దేవి భాగవతంలో మొదటి శ్లోకం. దీనివల్ల మనకి ఇది చెయ్యాలి అనే సంకల్పం వస్తుంది, ఫ్యాక్టరీ పెట్టాలి అని. తర్వాత క్రియాశక్తి, జ్ఞానశక్తి అంటే ఏంటి? టెక్నికల్ నోహౌ, ఆ ఫ్యాక్టరీ ఎలా పెట్టాలి, ఏ మెషినరీ పెట్టాలి, చైనా నుంచి ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలి, ఇట్లాంటిది. క్రియాశక్తి అంటే ఇంప్లిమెంటేషన్ ఫ్యాక్టరీలో. సో ఈ మూడు కలిస్తేనే మనకి డబ్బు వచ్చేది. ఈ మూడు కోసమే మనము ఈ మహాలక్ష్మి తల్లి రూపంలో మనం ఈ రోజున చేస్తాము. అలాగే ఈ అమ్మవారికి మనము అందరికంటే ఈజీగా ప్రసన్నమయ్యేటటువంటి తల్లి మహాలక్ష్మి తల్లి. పార్వతి అని అందరూ అనుకుంటారు, సరస్వతి అని అందరూ అనుకుంటారు. చదువు అందరికి వస్తుంది దేశంలో చూడండి. ఈజీగా ఈ అందరికీ కూడా పేద అనేటటువంటి వాడు, తిండికి లేనివాడు ఒకడు కూడా ఉండడు చూడండి సృష్టిలో. ఎందువల్లంటే మహాలక్ష్మి తల్లి బోళాశంకర్ రాలన్నమాట. ఆమె బోళాశంకరుడు శివుడైతే ఆయన రజోగుణము, లక్ష్మీదేవి కూడా మనకి రజోగుణం, శివుడు తమోగుణం. అయినప్పటికీ కూడా వాళ్ళ అన్నా చెల్లెళ్ళు. వాళ్ళు పార్వతీదేవి విష్ణుమూర్తి ఎలా అన్నా చెల్లెళ్ళు, అలా శివుడు లక్ష్మీదేవి అన్నా చెల్లెళ్ళు. అందువలన వీళ్ళకి ఏంటంటే మహాలక్ష్మి తల్లి ఏంటంటే రాధమ్మ తల్లి రూపంలో ఆమె ఉంటుంది కాబట్టి, ప్రేమ దేవత కాబట్టి, ఒక బిడ్డ అమ్మ అని అడగగానే తిండి వెంటనే పెట్టేస్తుంది, అన్నపూర్ణ రూపంలో ఉంటుంది కాబట్టి. అందువలన మహాలక్ష్మి తల్లి మనకి రాధాదేవిని శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే, సాల్వుడు అనేటటువంటి మహాభయంకర రాక్షసుడు ఉన్నాడు, వాడు శివుడి చేత వరం పొందాడు. ఎవరు అతన్ని జయించలేరు, కృష్ణుడు కూడా అతన్ని జయించలేడు. అలాంటి వరాలను పొందాడు. అలాంటి వరాలను పొందితే అతను ద్వారక మీదకి యుద్ధానికి వస్తే మరి రుక్మిణి కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుని యుద్ధానికి పంపమంటే రుక్మిణీదేవి అమ్మో నేను పంపను, అసలే వాడు ఎవరికి ఓడిపోడు అంటున్నారు, అందరినీ జయించేస్తాడు అంటున్నారు, అప్పుడు మరణం తథ్యం కదా, నేను పంపను అంటే కర్మ ప్రతి ఒక్కళ్ళు చేయాలి, చేయకుండా తప్పించుకోకూడదు. అందుకు కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు, రుక్మిణిని కన్విన్స్ చేయమని చెప్పి రాధమ్మ తల్లిని పంపిస్తాడు, వెళ్ళి ఒప్పించు అని. రాధమ్మ తల్లి పాప అమాయకురాలు, లక్ష్మీ తల్లి కదా, వెళ్ళిపోతుంటే అప్పుడు ఆమె వస్తుంది, సుభద్ర. వెళ్ళకమ్మ రాధ, ఎవరనుకుంటున్నావు, శ్రీకృష్ణుడు, ఆయన రక్తం నా రక్తం ఒకటే, నా అన్నవాడు, అతనికి తెలీదా అభిమన్యుడు యుద్ధానికి వెళితే చనిపోతాడు అని తెలుసు కదా, తెలిసి దగ్గరుండి పంపించాడు, ఆపాడా చెప్పాడా మనకి చెప్పలేదు. కాబట్టి నువ్వు కూడా ఇప్పుడు నువ్వు రుక్మిణి కొడుక్కి చనిపోతాడు, ఎవరో ఒకరు చనిపోతారు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చెప్పకు, చెప్తేనే రుక్మిణి నిన్ను అపార్థం చేసుకుంటుందంటే ఈ రాధమ్మ తల్లి ఏం చేస్తుంది, ఆమె మాటలు వినకుండా అమాయకురాలు కాబట్టి సాక్షాత్తు శ్రీకృష్ణుడి మాట వెళ్ళి ఆమెకు చెప్పుద్ది రుక్మిణికి. అప్పుడు రుక్మిణి ఒక చక్కటి మాట అంటుంది, రాధా నేను కృష్ణుడిని నమ్మను కానీ నేను నిన్ను నమ్ముతున్నాను అంటది. రుక్మిణి కూడా లక్ష్మీ స్వరూపమే, ఇద్దరు లక్ష్మీ అవతారాలే, ఆమె కూడా అమాయకురాలే పాపం. పంపితే వాడు చంపేస్తాడు ప్రద్యుమ్నుడిని సాల్వుడు. తర్వాత బతికిస్తాడు అనుకో కృష్ణుడు, అది వేరే విషయం. మళ్ళీ రాధమ్మ తల్లి పార్వతి దగ్గర వరం తెచ్చుకొని బతికిస్తుంది శివుడి దగ్గర నుంచి. అంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క నక్షత్రంలో మహాలక్ష్మీదేవి తత్వాన్ని కనుక పూజ చేసినట్లయితే, కనకధార స్తవాన్ని చదివినా, మహాలక్ష్మి సహస్రాన్ని చదివినా, మహాలక్ష్మి అష్టోత్తరాన్ని చదివినా, ఏమండి ఇవన్నీ కష్టంగా ఉన్నాయండి అంటే లలితా సహస్రం, అది కూడా అమ్మవారి లక్ష్మి. కాబట్టి ఆ యొక్క వాగ్వాదిని శక్తి ఓం ఐం సరస్వత్యై నమః, అం ఆం ఇం ఏం క్షం అక్షరమాల అక్షరమానం కృతే ఐం వదవతు వాగ్వాదిన్యై స్వాహ సా మే బసతు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి అని ఆ సరస్వతే మనకు నాలుక మీదకి వచ్చి ఆ మహాలక్ష్మి తల్లిని కీర్తిస్తుంది. మనకి ఈ తిథిలో, ఈ నక్షత్రంలో, ఈ వారంలో మనం చేయడం ద్వారా మనకి అప్పుల బాధ తొలగిపోతుందమ్మా. ఒక సందేహం గురుగారు, ఇప్పుడు కమల పువ్వులు, తామర పువ్వులతో చేయమన్నారు. చాలా మంది ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఇవి ఎక్కడ తీసుకొచ్చి చేయగలం, నార్మల్ పువ్వులతో చేసుకుంటే అమ్మవారు మమ్మల్ని అనుగ్రహిస్తుందా అని కొంతమంది ఆలోచన, ఇప్పుడు మనం ఇది చూసిన వెంటనే ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. మామూలుగా మన రోజు నిత్య పూజలాగా చేసుకోవచ్చు కదా గురుగారు. రోజు నిత్య పూజలాగా
ఆ సీజన్లో దొరికేటటువంటి పుష్పాలు ఏవైతే ఉంటాయో ఏ పువ్వులైనా సరే సమర్పించవచ్చు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో క్లియర్గా చెప్పబడింది, పత్రం పుష్పం ఫలం తోయం. ఆకు పెట్టండి, దొరకకపోతే పుష్పం పెట్టండి, పండు పెట్టండి, ఏది లేకపోతే తోయం ఒక గ్లాసు నీళ్ళు పెట్టండి అన్నాడు. ఇది ఇప్పుడు ఆ పుష్పాలు అనేటటువంటివి కదంబ వనవాసిని అన్నాం. కదంబ పుష్పాలు కూడా పెట్టచ్చు. దొరకని వాళ్ళు ఇప్పుడు ఆ రోజు పుష్పాలు చాలా ఎక్కువ ఖరీదు ఉంటాయి. వరలక్ష్మి వ్రతం రోజున తామర పుష్పాలు 50 రూపాయలు 100 రూపాయలు అమ్ముతారు. అలా పెట్టాల్సిన అవసరం లేదు. ఉన్న సీజన్లో దొరికే పుష్పాలు పెట్టచ్చు. అలాగని ధనవంతులు మైజర్గా చేయకూడదు. ధనవంతులు పిసినార్తనం చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏమంటాడు, ఏమండి నా దగ్గర డబ్బులు లేవండి, గురువుగారికి దక్షిణ ఇవ్వడానికి ఉండదు, సాధువులకి దక్షిణ ఇవ్వడానికి ఉండదు, అనాథలకి డబ్బులు ఇవ్వడానికి ఉండదు, డబ్బులు లేవంటాడు. కానీ వాడిని ఒక పోలీస్ క్రిమినల్ కేసులో కనుక ఎవరైనా ఇరికిస్తే లాయర్ కట్టడానికి ₹1,00,000 అప్పటికప్పుడు వచ్చేస్తాయి బెయిల్ కట్టడానికి. అంటే ఈ ప్రపంచంలో ఎవ్వడో డబ్బు లేని వాడు లేడు, పేదవాడు ఎవ్వడో ఉండడు. పేదవాడు కూడా తీసుకొచ్చి ఇస్తాడు, లాయర్ ఫీజు ఇస్తాడు. అదే మామూలుగా డబ్బు ఇవ్వమంటే ఎవడు చూడు, ఆ రోజున నిన్ను జైలుకి పంపించేస్తున్నాము అని చెప్పినప్పుడు బెయిల్కి ఇమ్మీడియట్ ₹1,00,000 మరి ఎలా వచ్చినాయి? పేదవాడికి దానం చేయడానికి ఎందుకు రావట్లేదు? ఆ సాధువులకు ఎందుకు రావట్లేదు? అంటే ఇది లోభత్వం, ఇది మోసం. భగవంతుడి దగ్గర, అమ్మవారి దగ్గర ఇలా మోసపూరితంగా చేసినట్లు చేస్తే ఇవ్వదనమాట. కాబట్టి ఈ పుష్పాలు అనేటటువంటివి సీజన్లో దొరికే పుష్పాలు వేయచ్చు. కుదిరిన వాళ్ళు పాయసాన్న ప్రియ త్వక్స్థ భస్సులోక భయంకరి పాయసాన్నాన్ని పెట్టండి. గుడాన్న ప్రేతమానస గుడోదకంతో బెల్లంతో పెట్టినటువంటి అన్నాన్ని నివేదన పెట్టండి. లేదా గుడము బెల్లం నివేదన చిన్న ముక్క చాలు. ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు, లేని వాళ్ళు మామూలు పుష్పాలతో చేసినా కూడా అమ్మవారు అనుగ్రహిస్తుందమ్మా. ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. కాబట్టి ఈ రోజున మంత్ర ఇది చేయాలి, ఎక్కువ చాంటింగ్ ఎక్కువ చేయాలి, మంత్ర జపం ఎక్కువ చేయాలి, దాన ధర్మాలు ఎక్కువ చేయాలి. ఆ రోజు ఈ రకంగా ఎంతసేపు కూడా మనము డబ్బులు దాచుకోవడం కాదు. డబ్బులు దాచుకుంటే బీరువాల్లో దాచుకుంటే అవి దేనికి ఉండదు. మనం ప్రతి క్షణము, ఒక్క క్షణము కూడా భగవంతుడు మనకి అప్పిస్తున్నాడు. అప్పు తీసుకుని వచ్చాం మనం, ఎంతసేపు మేము భూలోకంలో ఉంటాము అని. ఒక్క సెకండ్ బ్రతుకుతుంటే మనం ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ పర్మిషన్తో, ఆయన దయతో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకొని ప్రతి క్షణము భగవత్ సేవకి ఉపయోగించాలి. భగవత్ సేవ అంటే మళ్ళీ ఇక్కడ అందరూ పసుపు కుంకాలు వేయడమే, అగరబత్తీలు పెట్టి చేయడం అనుకుంటారు. ఇది కాదు. సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అని స్వామి వివేకానంద, సాక్షాత్తు శివుడు అవతారం వివేకానందుడే చెప్పాడు. అందువలన మానవాళికి, పేదవాళ్ళకి, ఎంతసేపు పేదవాళ్ళకి, అనాథలకి, సాధువులకి, వికలాంగులకి సేవ చేసుకోవాల్సినటువంటి తోటి ఫెల్లో బీయింగ్, ఎవ్రీ బీయింగ్ విల్ హ్యావ్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్ ఆన్ హిస్ ఫెల్లో బీయింగ్స్ అని ప్రభాత్ రంజన్ సర్కార్ గారు చెప్పారు, జగద్గురువు. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా ఆశిస్తాడు. వాళ్ళకి మనం సేవ చేసుకోవడం ద్వారా మాత్రమే దైవం దగ్గరికి వెళ్ళగలుగుతాం. అందరూ చాలా ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. అందరూ పూజలు అంటే ఏమనుకుంటారంటే, పుణ్యం వచ్చేయాలంటే పూజలు చేసేయండి, పుణ్యం వచ్చేయాలంటే మంత్రజపం చేసేయండి, ఇవి ఎక్కువ చెప్తారు. ఈయనెవరు మనకి వివేకానందుడు గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంస గురువు అయినటువంటి తోతాపురికే మోక్షం ప్రభాత్ రంజన్ సర్కార్ ఇచ్చారు. ఆయన వెళ్ళి ప్రభాత్ రంజన్ సర్కార్ దగ్గరికి 400 సంవత్సరాలు బతికాడు తోతాపురి. వెళ్ళి అడిగితే, నాకు మోక్షం ఇమ్మంటే, నువ్వు కూర్చొని గుహలో తపస్సు చేస్తే వచ్చేస్తుంది అనుకున్న మోక్షం, గో టు ద సొసైటీ అండ్ సర్వ్ ద సొసైటీ అంటాడు ఆయన. అప్పుడు సమాజానికి సేవ చేసిన తర్వాత మాత్రమే తోతాపురికి మోక్షం వచ్చింది. ఇది చరిత్ర చెప్పే సత్యం అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఈ సేవ అనేది ఎక్కువ చేసుకోవాలమ్మా. చాలా చక్కగా వివరించారండి. చూసారు కదా, శుక్రవారం అమావాస్య రేవతి నక్షత్రం రోజు ఎవరు మిస్ కాకుండా గురువుగారు చెప్పిన విధి విధానాలన్నీ పాటించి మీ ఆర్థిక సమస్యలని దూరం చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా.